ప్రెస్ మీట్ పెట్టడానికి ముఖ్య కారణం రాయలసీమ అభివృద్ధి నారా చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో, కూటమి ప్రభుత్వం ఆధ్వర్యంలో సర్వ వేగంగా జరుగుతుందని మరొకసారి తెలియచేయాలా. దాంతో భాగంగానే నిన్న కడప జిల్లా జమ్నోడ్ నియోజకవర్గంలో JSW రాయలసీమ స్టీల్ అథారిటీ భాగస్వామ్యంతో దాదాపు మొదటి దశలో 4,500 కోట్లతో పెట్టుబడి పెట్టి 2028 చివరికల్లా పూర్తి చేసి ఉపాధి ఉద్యోగ అవకాశాలు కల్పించే దాంతో భాగంగా నిరుద్యోగ యువతకు ఒక భరోసా ఇచ్చే విధంగా నిన్న పనులను ప్రారంభించడం జరిగింది. ఇది రాయలసీమకు ఒక తలమానికంగా ఉండబోతుందని కూడా ఈ సందర్భంగా అందరికీ తెలియజేస్తున్నాను. రాయలసీమ అభివృద్ధి పదంలో నడుపుతున్నామంటే ఈరోజు కూటమి ప్రభుత్వం ఏ విధంగా మన రాష్ట్ర భవిష్యత్తు తీర్చిదిద్దే విధంగా, మరి ముఖ్యంగా రాయలసీమలో ఒక సైడ్ 5th జనరేషన్ ఫైటర్ జెట్లను తీసుకొని రావడం, పుట్టపర్తిలో తిరుపతి జిల్లాలో రాయల్ ఎన్ఫీల్డ్ని సంస్థను తీసుకొని రావడం, అదేవిధంగా శ్రీ సిటీలో క్యారియర్ AC తీసుకొని రావడం, ప్రతి విషయంలో మనం ఈరోజు రాయలసీమని అభివృద్ధి పదంలో తీర్చిదిద్దే విధంగా ముందుకు పోతున్నామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఒక సైడు జొన్నగిరిలో గోల్డ్ ఫీల్డ్స్ని పరిశ్రమను కూడా చంద్రబాబు నాయుడు గారు గత నెలలో ప్రారంభించడం జరిగింది. కర్నూలు, నంద్యాల, కడప జిల్లాలలో సోలార్ పవర్ని కానీ, విండ్ పవర్ని కానీ, పంపుడ్ స్టోరేజ్ ప్రాజెక్టులు ఇవన్నీ సర్వవేగంగా పనులు జరుగుతూ ఉన్నాయి. ఈ 24 నెలల్లో మరీ ముఖ్యంగా పనులు ప్రారంభించుకొని ఇప్పటికే ఓపెనింగ్లు కూడా చేసినాం. దాంతో భాగంగానే నారా లోకేష్ బాబు గారు సెయిల్ కంపెనీ 600 మెగావాట్ల సోలార్ ఉత్పత్తిని గ్రిడ్ కూడా కనెక్ట్ చేయడం జరిగింది. గతంలో కూడా పలు దఫాలుగా చెప్పడం జరిగింది. రికార్డు స్థాయిలో 11 నెలల్లోనే 600 మెగావాట్ల సామర్థ్యం కలిగిన సోలార్ పవర్ని సబ్స్టేషన్లకు, గ్రిడ్లకు కనెక్ట్ చేయడం జరిగింది. ఇది 2018 డిసెంబర్ 27వ తేదీన మా ముఖ్యమంత్రి వారు నారా చంద్రబాబు నాయుడు గారు కంబాల్దిన దగ్గర శంకుస్థాపన చేయడం జరిగింది. ఆ రోజు ఒక్క ఛాన్స్ అనే నినాదంతో 2019లో గవర్నమెంట్ ఏర్పాటు చేసుకున్న తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడ చంద్రబాబు నాయుడు గారికి మంచి పేరు వస్తుందని దాంతో భాగంగా జమ్నోడ్ నియోజకవర్గంలోనే స్థలం మార్చడం జరిగింది. ఎవరు క్రెడిట్ చోరీనో ఇప్పుడు మీరే చెప్పాల, మీడియా మిత్రులు కానీ, విలేకరులు కానీ. స్థలం మార్చినారు. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారికి గుర్తుందో లేదో కానీ ఎలక్షన్ చివరి 6 నెలల ముందు శంకుస్థాపన చేస్తే చిత్తశుద్ధి ఉంటుందా? ఎలక్షన్స్ అయిపోయిన 6 నెలలకే నేను శంకుస్థాపన చేస్తున్నాను, నాకు చిత్తశుద్ధి ఉందా అని చెప్పడం జరిగింది. ఎలక్షన్స్ 2019 డిసెంబర్లో 27న ఆయన డిసెంబర్లో ఎప్పుడో శంకుస్థాపన చేయడం జరిగింది. దాదాపు 4 సంవత్సరాల 6 నెలలు టైం ఉండింది. మరి మీరెందుకు దాన్ని త్వరగతిగా పూర్తి చేయలేదు? ఒక్క అర్ధ మీటర్ అయినా స్టీల్ని ప్రొడక్షన్ ఎందుకు తీసుకొని రాలేదు? ఉపాధి ఉద్యోగ అవకాశాలు ఎందుకు కల్పించలేదు?
ఊరికే ప్రతిపక్షంలో ఉన్నాం కదా అని ప్రతి విషయంలో క్రెడిట్ చోరీ అనేది. ఈరోజు ఒకటే, మనము పుడతానే మనకు 15 ఏళ్ళకు 16 ఏళ్ళకు మూతి మీద మీసాలు వస్తాయి. ఆ రోజు ఏ ముఖ్యమంత్రి అయినా ఉన్నాను, ఈ ముఖ్యమంత్రి ఉంటే మీసాలు వచ్చినాయంటే ఎట్టా? వర్షన్, నువ్వు ఈరోజు చంద్రబాబు నాయుడు గారు మరో 4వసారి ముఖ్యమంత్రి అయిన తర్వాత స్థలంని కానీ ప్రజాధనాన్ని వేస్ట్ చేయకూడదు, ప్రజల టైంని వేస్ట్ చేయకూడదు అని చెప్పి త్వరగా పూర్తి చేస్తే ఉపాధి ఉద్యోగ అవకాశాలు వస్తాయి. పలు దఫాలుగా జేఎస్డబ్ల్యూ యాజమాన్యంతో మాట్లాడి ప్రెజర్ పెట్టి మీరు ఎక్కడైతే శంకుస్థాపన చేసినారో అక్కడనే మేము చేయడం జరుగుతూ ఉంది. అదేమి ఎవరికి కళ్ళకు కనపడేదే, 4 గోడల మధ్య జరిగిన తంతేం కాదు కదా, బహిరంగంగానే. ఈరోజు కన్నతీర్థం అమ్మవారి ఆశీస్సులు తీసుకొని ఈరోజు ఆడ స్టీల్ ప్లాంట్ పనులను ప్రారంభించడం జరిగింది. తెలుగుదేశం పార్టీ క్యాడర్ని ఏ విధంగా బలోపేతం చేసుకోవాలా మేము చెక్ చేసుకొని వాళ్ళ అభిప్రాయ సేకరణ జోనల్ కోఆర్డినేటర్ గారు కానీ మా ఇన్ఛార్జ్ మంత్రివర్యులు సవితమ్మ గారు కానీ పార్టీ ప్రోగ్రాం అది. మేమందరం ఆడని కూర్చొని ఒక బాధ్యత తీసుకొని ఎట్లా దాన్ని పార్టీనికి పూర్వవైభవం తీసుకొని రావాలా, నాయకత్వాన్ని ఎట్లా బలపరచాలా, రేపు స్థానిక సమస్యల్లో ఏ విధంగా ముందుకు పోవాలని దాంతో భాగంగానే ఇప్పుడు నాయకత్వము మార్పు ఇవన్నీ అనేది అన్ని వాళ్ళ అర్జీల రూపంలో కానీ వాళ్ళ అభిప్రాయాన్ని సేకరణ చేసుకున్నాము. ఏది తీసుకోవాలన్న నిర్ణయము పైన పార్టీ ఆఫీస్కి తెలియజేసి వాళ్ళు ఒక మంచి నిర్ణయానికి వస్తారు. పార్టీని డెవలప్ చేసే దాంతో భాగంగానే నిన్న జరిగినది. అందరూ తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారి నాయకత్వాన్ని బలపరుస్తుంది. దాదాపు 30-40 ఏళ్ళ నుంచి ఉన్నారు కాబట్టి ఎవరు అభిప్రాయాలు వాళ్ళు చెప్పడం జరిగింది. కానీ ఒకటి తెలుగుదేశం పార్టీ నారా చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలోనే ఏ నిర్ణయమైనా ఉంటుంది. ఇది వ్యక్తిగతంగా ఏ ఒక్కరికి ఉండదని కూడా సందర్భంగా తెలియజేస్తాం. విగ్రహం పెట్టింది మా కుటుంబమే, పెట్టిన చేతులతో కూల్చాల్సిన అవసరం ఏం లేదు. అది ఏ విధంగా పడింది, దాదాపు 10-12 ఏళ్ళ నుంచి మెయింటెనెన్స్ లేదు, ఎవరు పట్టించుకోలేదు. ఏ రోజు వచ్చి గత నాయకులు సుధీర్ రెడ్డో ఇంకొకరు 1-2 సార్లు దండేసిన తర్వాత, ఎందుకంటే వాళ్ళు ఎమ్మెల్యేలు అయినారు, వాళ్ళు వైఎస్ఆర్సీపీలో ఉన్నారు, మాకు రాజశేఖర రెడ్డి మీద అభిమానంతో పెద్దల మీద అభిమానంతో మేము అక్కడ పెట్టుకోవడం జరిగింది. వీళ్ళు ఎమ్మెల్యేలు అయినా కూడా వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జీలు అయినా కూడా వాళ్ళ ఊర్లలో పెట్టుకోరు. రామ్ సుబ్బారెడ్డి రాజశేఖర రెడ్డి చనిపోయినప్పుడు డైరెక్ట్గా ఏటలు కోసుకొని డిన్నర్ చేసుకున్నాడు. ఈరోజు ఆయనకు ఏందో రాజశేఖర రెడ్డి మీద అభిమానం ఉన్నట్టు, ప్రేమ ఆప్యాయతలు ఉన్నట్టు ఇవన్నీ మాట్లాడుతూ ఉన్నాడు. కాబట్టి ఒక సైడు పెట్టిన చేతులతో కూల్చాల్సిన అవసరం మాకు లేదు. రాజశేఖర రెడ్డి గారు అంటే మాకు ప్రత్యేకమైన అభిమానం ఉంది. కాబట్టి ఆ పరిస్థితి అది ఏ విధంగా పడింది, మెయింటెనెన్స్ లేకనా గాలికి పడిందా అనేది మేము కూడా పోలీసు వాళ్ళను అడుగుతున్నాం. ఒకసారి ఎంక్వైరీ చేసి చూడమని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాం. ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా యూట్యూబ్లోకి వెళ్ళి కడప వార్తను లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇట్లు మీ జి రమణయ్య, ఎడిటర్, కడప వార్త.